परम पूजनीय सरसंघ चालक माननीय मोहन जी भागवत राष्ट्रीय स्वयं सेवक संघ అత్యున్నత బాధ్యతలను చేపట్టిన తర్వాత మొదటిసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన హిందూ శక్తి సంగమం కార్యక్రమ దృశ్యాలు వీక్షకుల స్పందన అతిథుల ఉపన్యాసాల మాలిక ఈ వీడియో. సాగరం పొంగుతున్నది, హిందూ సాగరము పొంగుతున్నది, సాగవింక పరమతాల ఆగడాలు, సాగవింక సామ్యవాద సంబరాలు, ఆగదింక సమైక్య జనతా శక్తి ప్రభంజనం. సాగరం పొంగుతున్నది, హిందూ సాగరము పొంగుతున్నది, సాగవింక పరమతాల ఆగడాలు, సాగవింక సామ్యవాద సంబరాలు, ఆగదింక సమైక్య జనతా శక్తి ప్రభంజనం. योग क्रमांक 3 4 5 6 7 8 9 10
జై శ్రీరామ్. దేశభక్తి, ధర్మం, త్యాగం, సేవ, రక్షణ ఇన్ని భావాలు ఒక మహానదుల్లా కదిలి కదిలి వచ్చి ఒక మహాసముద్రంలా ఇక్కడ సంగమించాయా అనిపించినటువంటి ఒక చక్కని భావం కలిగింది ఇక్కడ ఇంతమంది చూపించిన శక్తి ప్రదర్శనలో. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ సంచాలక్ గారు ఈరోజు ఇక్కడ వేంచేసి అందరితో అభివాదం చెప్పినటువంటి ఈ శుభ సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పట్ల భారతీయులందరూ, హిందూ ధర్మ మతావలంబకులందరూ కూడా కృతజ్ఞత చూపించవలసిన సమయం ఇది అనే భావాన్ని నేను ఇక్కడ ప్రకటిస్తున్నా. ప్రస్తుతం హిందూ సమాజంలో ఎక్కడ కాసింత మానసిక వేదన కలిగినప్పటికీ రక్షించేవారెవరు అనే ప్రశ్న కలిగితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సమాధానం అందరికీ లభిస్తున్నది. హిందూ ధర్మాన్ని, భారతీయతని రక్షించేటువంటి నిజమైన శక్తి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకున్నది. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి వ్యక్తిత్వము, క్రమశిక్షణ, నిజాయితీ కలిగినటువంటి సేవ, స్వార్థ త్యాగం ఇవన్నీ పునాదుల్లోంచే కలిగినటువంటి గొప్ప సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థ. భారతదేశంలో ప్రవహించే నదులన్నీ తీర్థాలు, భారతదేశంలో భూములన్నీ క్షేత్రాలు. అంత పవిత్రమైన దృష్టితో ఆసేతు సీతా జలాన్ని హిందువు మాతృభావనతో చూస్తాడు కనుకనే భారతదేశాన్ని తలుచుకోగానే వందే మాతరం అనగలిగే సంస్కారం హిందువుకున్నది. మతం మారితేనే సేవ చేస్తాం, సేవ చేసి మతం మార్చుతాం అనేటువంటి కుత్సిత హృదయం హిందూ ధర్మంలో లేదు. అందుకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వారు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తూ ఉంటే వారి యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వానికి ప్రతివారు నమస్కరించవలసిందే. ఒక భయంకరమైన వరదలు వచ్చినా, ఉత్పాతాలు జరిగినా, ఏమి జరిగినప్పటికీ కూడా నిస్వార్థంగా ముందుండి శక్తి వంచన లేకుండా సేవ చేస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క ఉత్కృష్టమైన ఔదార్యానికి భారతీయులందరూ కృతజ్ఞత చెప్పవలసింది. విధర్మీయ విద్రోహక విషనాగుల మార్చివేసి కాంతులు విరజిమ్ముతూ అగ్ని జ్వాల రగిలింది. దశాబ్దాలుగా సాగిన సంఘటనా హవనంలో జన్మించిన వీరగణం వడివడిగా కదులుతోంది. आज के कार्यक्रम के प्रमुख अतिथि श्रीमान सामवेदम षणमुख शर्मा जी, माननीय क्षेत्र संघ चालक जी, माननीय प्रांत संघ चालक जी, इस भाग्यनगर संभाग के माननीय संघ चालक जी, उपस्थित अन्य अधिकारी गण, माता भगिनी, नागरिक सज्जन एवं आत्मीय स्वयंसेवक बंधु, वास्तविक राष्ट्रीय स्वयंसेवक संघ के कार्य को समझना, उसके लिए संघ के स्वयंसेवक को भी प्रयास करना पड़ता है और ये बिल्कुल स्वाभाविक बात है. इसलिए